హలో అండి, ఈ షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ వచ్చాయి కదా, ఇవి ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. మీకోసం షార్ట్ వీడియో అయితే తీసాను. ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టాము పాపకి, అక్కడ డ్రెస్ వచ్చేసి కొంచెం చిన్నగా పెట్టాము. ఇది మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక మెజర్మెంట్ చెప్తాను, మీకు కావాల్సినట్టు మీరు తీసుకోవచ్చు. వెడల్పు వచ్చేసి మనం 3 ఇంచెస్ తీసుకున్నాము. మీకు కొంచెం పెద్దగా కావాలంటే 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. లెంత్ వచ్చేసి ఇది 24 ఉంది ఫోల్డింగ్లో, అంటే 48 ఉంటుందన్నమాట. మనకి శారీ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రిల్ పెట్టేసి మళ్ళీ దాన్ని లోపలికి నెట్టేస్తే మనకి దగ్గర వస్తుంది కుచ్చు అనేది. ఈ స్లీవ్స్ వచ్చేసి, స్లీవ్స్ కాదులేండి, షోల్డర్ మీద పెట్టాము. కావాలంటే మీరు స్లీవ్స్ మీద కూడా ట్రై చేయొచ్చు, చాలా మంచి లుక్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత పఫీగా వస్తుంది అనమాట మీకు చూడ్డానికి. ఫస్ట్ పాపకు వచ్చేసి నేను కొంచెం ఎక్కువ వెడల్పు తీసుకున్నా, అంటే 4 ఇంచెస్ అట్లా విడ్త్ తీసుకున్నా. ఈ పాపకి 3 ఇంచెస్ తీసుకున్నా కాబట్టి కొంచెం సన్నగా వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసారా, ఇది స్టార్టింగ్ నుంచి మనం వేయకూడదు, మన ఖర్చు వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మనము సైడ్ ఖర్చుతో పాటు స్టిచ్ చేస్తే బాగా లావుగా వస్తుంది అనమాట, పిల్లలకు కంఫర్ట్ ఉండదు. అందుకని మీరు ఖర్చు ఫ్యాబ్రిక్ వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేయండి. ఇది వచ్చేసి నేను 2 లేయర్సే వాడుతున్నానండి షోల్డర్ దగ్గర. మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, మీరు 3 లేయర్స్ వాడచ్చు, 4 లేయర్స్ వాడచ్చు. మీకు పఫీనెస్ ఎంత కావాలో అన్ని లేయర్స్ మీరు పక్కపక్కనే పెట్టుకుంటే మీకు మంచిగా వస్తుంది అనమాట. ఇదే మోడల్ని మనము ఫ్రాక్కి కింద వైపు కూడా స్టిచ్ వేయచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 2 లేయర్స్ వాడాను. నెక్స్ట్ లేయర్ వచ్చేసి దీని పక్కనే వేసాను అనమాట. నేను చెప్పిన ప్రకారం మీరు స్టిచ్ చేసుకుంటే మీకు మంచిగా వస్తుంది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతుందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో అవుట్ఫిట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.